కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ఎన్డీఎస్ఏ కమిటీ తెలంగాణకు చేరుకుంది. 3 రోజుల పాటు 3 బ్యారేజీలను పరిశీలించనుంది కేంద్ర బృందం. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ కమిటీ ఫీల్డ్ వర్క్స్ తో పాటు అధికారులతో సమీక్షలు జరిపింది. ప్రాజెక్టులపై 4 నెలల్లో నివేదిక ఇవ్వనుండగా నెల రోజుల్లో తాత్కాలిక రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర కమిటీని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టున 3 బ్యారేజీలు కుంగిపోవడంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోని కమిటీని ప్రాజెక్టుల పరిశీలనకు పంపింది కేంద్రం. హైదరాబాద్కు చేరుకున్న ప్రత్యేక నిపుణుల కమిటీ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి తాజా పరిస్థితిని అధికారులు వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అదేవిధంగా అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, రెస్పాన్సిబిలిటీ, ద వే ఫార్వర్డ్, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్తో ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది. దేశంలో ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న అయ్యర్ కమిటీ ముందుగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నెల 8న సుందిల్లా బ్యారేజ్ను సందర్శించనున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు ఉత్తమ్. తమ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లను ఎన్డీఎస్ఏ కమిటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. అధికారులు సహకరించకపోయినా, వివరాలు దాచిపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా బ్యారేజీ కుంగుబాటుకు ప్రధాన కారణమేంటి, ఎలా జరిగింది అనే అంశాలపై తాత్కాలిక రిపోర్ట్ ఇవ్వాలని ఎన్డీఎస్ఏ కమిటీని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డను రిపేర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కేంద్ర కమిటీ నివేదికపై ఆధారపడి ఉంటుంది.